ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ కోర్టు స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేపట్టేందుకు లైన్ క్లియర్ చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సహా 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. On such legal order, when substantial judicial time and resources are spent on the references by the constitution benches, the same should not be further referred to the larger bench by a smaller bench in a casual and cavalier manner and without recording reasons for disagreement. In the instant case, the reference was made by the 3-judge bench to the larger bench for revisitation of the earlier decision of constitution bench in Ivichinaya, without assigning any reason and in a very casual and cavalier manner, and that too after 15 years of its attaining finality. When a law was settled by the previous bench in Ivichinaya, after considering the previous judgments, including Indra Swani, and after investing substantial judicial time and resources, and when the same had held the field for substantially long period of 15 years, in my opinion, the very reference by the 3-judge bench to the larger bench for reconsideration of the decision in Ivichinaya, that too without assigning any reason, was inappropriate and not in consonance with the well-settled doctrines of precedent and stare decisions. Having said that, I have dealt with the constitutional interpretation. It is quite well settled that in interpreting any law, including the Constitution, the text of the provision under Constitution under consideration would be the primary source for discerning the meanings that inhere in the enactment. Sometimes, as a matter of constitutional necessity, it may be prudent to widen the ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ కోర్టు స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేపట్టేందుకు లైన్ క్లియర్ చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సహా 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఇది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక తీర్పు అనే చెప్పొచ్చు, కానీ పరిణామాలు ఎలా? ఇన్ని రోజులు ఎంతో కొంత కేంద్రం అడ్డుపడుతుందనో, లేదంటే లిమిటెడ్ రిజర్వేషన్ యాక్సెస్ ఉంటుందనో, రకరకాల కారణాలతో కొంత రాష్ట్రాలు ఆగాయి. ఏదైనా సరే వాళ్ళ నిర్ణయాలు ఏమున్నా సరే, ఇప్పుడు మరి ఆ లిమిట్ ఎక్సీడ్ అయిపోతుంది కదా, అది ఎలా మేనేజ్ చేయగలుగుతారు? నందు అంటే ఏళ్ల తరబడి సుప్రీంకోర్టులో లేకపోతే న్యాయస్థానాల్లో జరుగుతున్న పోరాటానికి ఇది ముగింపు కింద ఇవాళ మీరు చెప్పినట్టుగా చారిత్రక తీర్పు. సామాజిక సమతుల్యత, సోషల్ ఈక్వాలిటీలో భాగంగానే 7 అంటే సిజేఐ ఆధ్వర్యంలోని 7 సభ్యుల ధర్మాసనం ఇవాళ ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. ఏంటి, ఎస్సీ కోటాలో షెడ్యూల్డ్ కేటగిరీస్ లో సబ్ కేటగిరీ అనేది సపరేట్ కోటా అనేది పర్మిషబుల్, ఆ రకంగా అనుమతి ఇవ్వచ్చు, గ్రాంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎస్సీస్ లో బాగా వెనుకబడిన వాళ్ళు పొందిన వాళ్లే మళ్ళీ రిజర్వేషన్ పొందినట్లు కాకుండా ఎస్సీలో బాగా బ్యాక్వర్డ్ వారికి, వెనకబడిన వారికి ఈ సబ్ పర్మిషన్ సపరేట్ కోటా అనేది పర్మిషబులే. 7 సభ్యుల ధర్మాసనంలో ఒకరు అంటే జస్టిస్ బేలా యంత్రి విభేదించారు. ఆ 6-1 తోటి 6 సమర్థించారు, 7 ఒకరు మనకి దాన్ని విభేదించారు. అయితే ఇందులో ఏంటంటే నందు, ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఈవి చిన్నయ్య అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లోనే 2004లో ఒక తీర్పు ఇచ్చారు. ఈవి చిన్నయ్య గారు ఆయన కోర్టుకు వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే సబ్ కేటగిరీ అది ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సబ్ కేటగిరీ నాట్ పర్మిషబుల్ అని చెప్పారు. సో దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో మళ్ళీ 5 సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. 5 సభ్యుల ధర్మాసనం మళ్ళీ ఒక అభిప్రాయం రాలేకుండా మళ్ళీ ఇంకేం చెప్పారంటే 7 సభ్యుల ధర్మాసనానికి వెళ్లాలంటూ 2020లో ఇవ్వడంతో 2020లో ఇప్పుడు ఈ 7 సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును రిపోర్ట్ చేశారు. సో అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒకటి ఏంటంటే ప్రధానంగా 2-3 అంశాలు పరిగణలో ఆ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ ను ఆధారం చేసుకొని ప్రధానంగా 2-3 అంశాలను తీసుకున్నారు. ఒకటి, ఈ ఎస్సీ కేటగిరీ ఎస్సీల్లో
సబ్ కేటగిరీ చేయొచ్చా, అంటే రిజర్వ్డ్ అనేది వాళ్ళకి ఎలవ్ చేయొచ్చా, అదే విధంగా ఈవీ చెన్నై జడ్జిమెంట్ ని మరి ఏంటి అంటే సబ్ కేటగిరీ అనేది కుదరదు అనే దాని మీదనే ఈ జడ్జిమెంట్ అంటే విచారణ క్షుణ్ణంగా జరిపారు. వాస్తవంగా ఏంటంటే ఫిబ్రవరిలోనే విచారణ అనేది ముగిసింది. ఆ విచారణ ముగిసిన తర్వాత ఇవాళ ఆ జడ్జిమెంట్ ఇస్తూ తీర్పిచ్చారు. మీకు ధర్మాసనంలో జస్టిస్ డివై చంద్రచూడ్ గారితో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్నారు. అయితే ఇందులో ఏంటంటే బేలా ఎం త్రివేది గారు విభేదించారు. అయితే సిజేఐ గారు చాలా సమర్థించారు. ఎందుకంటే ఈ సబ్ కేటగిరీ ఈ వర్గాలకి వీళ్ళందరూ ఎక్కడ ఆ ఎస్టీలో ఇంకా బాగా వెనుకబడిన వాళ్ళకి ఆ రకంగానే సామాజిక సమతుల్యత పాటించడం భాగంగా వాళ్ళకి కల్పించాలని. అయితే ఇందులో సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వ పాత్ర అనేది చాలా కీలకం నందు. ఎందుకంటే మీకు తెలుసు అసెంబ్లీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు మనకి మందకృష్ణ మాదిగ గారు అక్కడ అటెండ్ అయ్యారు. ఆ సమావేశంలో మందకృష్ణ మాదిగను బిగ్ బ్రదర్ గా అభివర్ణిస్తూ ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వ పరంగా తన పరంగా కట్టుబడి ఉన్నాము. ఈ విషయానికి సుప్రీంకోర్టులో కేంద్రం అదే విధంగా తన వాదనను వినిపిస్తుంది అని చెప్పి హామీ ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ పరిమితం కాకుండా ఇక్కడ చేసిన స్టేట్మెంట్ కనుక ఢిల్లీ వెళ్ళగానే ఢిల్లీలో తన కేబినెట్ సెక్రటరీ వాళ్ళందరూ పిలిచి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి కోర్టుకు సహకరించాలి అని చెప్పని ఆయన ఆ రకంగా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ ఎస్సీ వర్గీకరణను సమర్థించిన నేపథ్యంలోనే ఈ జడ్జిమెంట్ వచ్చింది నందు. వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్ వరకు ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయగలిగింది. బట్ ఇంతకుముందు 50% రిజర్వేషన్లకు మించకూడదు అనే ఒక ఇది ఉంది కదా సురేష్ గారు. ఇప్పుడు దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారా? నందు అసలు ఆ 50% రిజర్వేషన్ కి దీనికి సంబంధం లేదు. ఎస్సీ రిజర్వేషన్స్ లో ఉన్న దాంట్లో సబ్ కేటగిరీ అంటే ఆ బాగా ఇప్పుడు మాదిగా అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మాలాలు దీన్ని ఈ రిజర్వేషన్ వర్గీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సామాజికంగా అంటే ఆర్థికంగా మాలలు అనేది ముందు పడి ఉన్నారు అనేది ఒక చూడండి. అందుకని మాలలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగలు ఇతర మాదిగలు పూర్తిగా ఎందుకంటే మాదిగలు బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ రకంగానే మాకు ఎస్సీ వర్గీకరణ కావాలంటూ ఎప్పటి నుంచో వాళ్ళగా నేను అది చెప్పిన 2004లో ఆ చిన్నయ్య జడ్జిమెంట్ తోటి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అక్కడ స్టాప్ అయిపోయింది. అక్కడ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే 5 సభ్యుల ధర్మాసనం కూడా దాని మీద క్లారిటీ తీసుకోకుండా మళ్ళీ చేశారు. అయితే ఇందులో పంజాబ్ లో ఒక తీర్పు ఉంది, తమిళనాడులో ఇంకొక పద్ధతి ఉంది. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇది ఉంది. అన్ని అంశాలు కూడా ఉండటంతో మొత్తం మీద ఈ ఇష్యూస్ అన్ని మనకి సుప్రీంకోర్టులో ఈ 7 సభ్యుల ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించి ఆ మేరకే ఆ జడ్జిమెంట్ ని ఆ చిన్న జడ్జిమెంట్ ని అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే ఈ ఆర్డర్ ఇచ్చారు నందు. ఓకే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ తీర్పు వల్ల బెనిఫిటెడ్ పీపుల్ ఎవరుండే అవకాశం ఉంది ఎక్కువగా? అండ్ అంటే మన గవర్నమెంట్స్ కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల చాలా రోజుల నుంచి ఈ విషయం గురించి నాంతూ వస్తుంది కదా నందు. ఇందులో పార్టీలకి సంబంధం లేదు. ఎస్టీల్లో ఇప్పుడు మాదిగలకి వాళ్ళకి మాకు ఇది అవుతుంది, మాకు అణగాడిన వర్గాలుగా ఉండి మాకు అసలు ఆ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా మాకు అందట్లేదు. ఏదైతే ఈ ఎస్టీల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆర్థికంగా ముందున్న వాళ్ళు అంటే ఒక రకంగా మాలలు ఆ రకంగా వాళ్ళు పొందుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది అనే ఆ వాదనతోటే దానికి ముందుకు తీసుకొచ్చి మందకృష్ణ మాదిగ దాని మీద పోరాటం, అదేవిధంగా ఆ కోర్టులో అనేది కేసెస్ రకరకాలుగా అది నడుస్తూ రావడం, మందకృష్ణ మాదిగ కొన్ని రోజుల తరబడి అక్కడే ఉండి ఆ రకంగా కోర్టు ఆర్గ్యుమెంట్స్ సంబంధించి తనకు పరంగా సహకారం అందించడం, అవన్నీ చాలా అంశాలు. అంటే ఒక పంజాబ్ నుంచి కూడా కొంతమంది మనకి కోర్టుకు వెళ్ళారు, సుప్రీం కోర్టుకు వెళ్ళారు. అట్లా ఈ పిటిషన్స్ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసి వాస్తవంగా ఫిబ్రవరిలోనే విచారణ అనేది ముగిసింది. వరుసగా 3 రోజుల పాటు విచారణ జరిపి ఆ తర్వాత ముగిసింది, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు, ఇవాళ ఆర్డర్ ఇచ్చారు నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. To be reiterated that the idea conveyed by the doctrine of colorable exercise is that although apparently a legislature in passing a statute
purports to act within the limits of its powers, yet in substance and in reality, it transgresses its powers, and transgression being veiled by what appears on proper examination to be merely a pretense or disguise. As well settled, the whole doctrine of culpable exercise is based on the maxim, you cannot do indirectly what you cannot do directly. Any action of the state in the name of affirmative action, if not permitted by the Constitution, could not be validated or vindicated by the courts by molding or tinkering with the specific provisions of the Constitution. In view of the above, I am of the opinion, I've discussed Indra Sahani and Nagaraj and Jarnail Singh, and then I've said, I am of the opinion that Indra Sahani had sought to define backward class in terms of social backwardness while considering the ambit of backward class for the purpose of Article 16.4. It did not deal with the issue for the scheduled caste or scheduled tribes, particularly in the light of Article 341 or 342. Rather, it categorically kept the scheduled caste and scheduled tribes outside the purview of consideration. The scheduled caste being the most backward class amongst the backward classes and having acquired special status by virtue of Article 341. The question of defining backward class scheduled caste did not arise and rightly not dealt with in Indra Sahani for the purposes of Article 16.4 of the Constitution. The affirmative action of the states have to be within the constitutional framework, and if they are not, the courts cannot ratify the same by bending or molding the specific mandates contained in the Constitution. Article 142, even with the width of its amplitude, cannot be used to build a new edifice where none existed earlier by ignoring constitutional provision, dealing with the subject, and thereby achieve something indirectly which cannot be achieved directly. The action of the state, though well-intentioned and affirmative in nature, if violates the specific provisions of the Constitution, cannot be validated by the Supreme Court in exercise of its jurisdiction under Article 142. The removal of inequalities or remedy to remove inequalities cannot be permitted at the cost of violation of the specific provision of the Constitution. When the wordings of the provision of the statute, in the instant case Article 341 of the Constitution, are clear, as also the intention of the draftsman of the Constitution, the court cannot add or subtract the words from such provision to give it a meaning which the court feels would achieve the goal of social transformation. Sometimes the affirmative action and the Constitution intersect with each other in complex ways, as affirmative action policies are framed by the states to promote diversity and to address historical inequalities, while the legal frameworks have to ensure that these policies are implemented within the bounds of the Constitution. The implementation of the affirmative action policies must align with the constitutional and legal principles, particularly those related to equality and non-discrimination. In short, the affirmative action and the legal frameworks, though both aim at more equitable society, they must navigate complex legal principles to ensure fairness and constitutionality. I am therefore of the opinion that the law laid down by the 5-judge bench in Ivicinea is correct and deserves to be confirmed. I have divided my opinion into 7 parts, starting with introduction, amendment to the constitutions vis-a-vis the reservation with reference to the case laws, central government and state governments commission on scheduled caste, scheduled tribes and OBCs, ramifications of reservation, casteless society, caste system vis-a-vis the bond system. Reservation is only a medium of facility and its execution revives caste. And then conclusion, which I see. Agreeing with these scholarly separate opinions authored by the Chief Justice and Brother Justice Gavai, I summarize my views as under. The policy of reservation as enshrined under the Constitution and by its various amendments require a fresh relook and evolvement of other methods for helping and uplifting the depressed class or the downtrodden
or the persons belonging to scheduled caste, scheduled tribe, and other backward classes communities. So long as no new method is evolved or adopted, the system of reservation as prevailing may continue to occupy the field with power to permit subclassification of a class, particularly scheduled caste. In the constitutional regime, there is no caste system and the country has moved into a casteless society. Except for the deeming provision under the Constitution for the limited purpose of affording reservation to the depressed class of persons downtrodden or belonging to SC, ST, and therefore any facility or privilege for the promotion of the above category of persons has to be on a totally different criteria other than the caste, may be on economic or financial factors, status of living, vocation, and the facilities available to each one of them based upon their place of living, urban or rural. The reservation, if any, has to be limited only for the first generation or one generation. And if any generation in the family has taken advantage of the reservation and have achieved higher status, the benefit of reservation would not logically be available to the second generation. It is reiterated that periodical exercise has to be undertaken to exclude a class of persons who, after taking advantage of reservation, has come to march shoulder to shoulder with the general category. The reference is accordingly answered, and it is held that subclassification of scheduled caste is permissible in law for the purposes of reservation. Thank you. Mr. Shen. Privilege of reading the lucid and Dr. Justice D.Y. Chanchu, Chief Justice of India, and Honorable Mr. Justice B.R. Gavai, respectively. I am fully in agreement with both opinions to the extent that the validity of subclassification within scheduled caste has been held to be constitutionally permissible. Moreover, I am fully in agreement with the opinions to the extent that any exercise involving subclassification by the state must be supported by empirical data that ought to underscore the more disadvantaged status of the subgroup to which such preferential treatment is sought to be provided vis-a-vis the constitutional class as a whole.